నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కొందరు మనుషులు సాటి మనుషుల్ని ఏడిపించి హింసించటం ద్వారా ఆనందం పొందటం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఆనందాల్ని పైశాచిక ఆనందం, శాడిజం అని పిలుస్తూ ఉంటారు. ఎదుటివారు బాధతో విలవెల్లాడుతూ ఉంటే ఆనందించే మనుషులు సభ్య సమాజంలో ఉండదగిన వారు కాదు అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు శాడిజం ద్వారా ఆనందం పొందే మనుషులు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. స్థాయి భేదాలు ఉండొచ్చు, కానీ శారీరకంగా, మానసికంగా ఎదుటి వారిని తమ చేతలతో, మాటలతో హింసించి నవ్వుకునేవారు, తృప్తి పడేవారు మన అనుభవంలో కూడా వచ్చే ఉంటారు. ఇలా ప్రవర్తించేవారు చదువు సంధ్యలు, తెలివితేటలు లేనివారనుకుంటే పొరపాటే. బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేస్తూ పైకి చాలా సంస్కారవంతులుగా, మర్యాదస్తులుగా కనపడే వారి అంతరంగాల్ని, మనస్తత్వాల్ని పరిశీలిస్తే వారిలో ఉండే హీనత్వం, శాడిజం బయటపడుతుంది. శాడిస్టులు ఆడవాళ్లలో, మగవాళ్లలో కూడా ఉంటారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లో ఉన్న రీవా హెల్త్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ క్లినిక్ లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ సుజాత గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుజాత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ మరి మా సకులకి ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువ హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ చూస్తున్నామండి. సో దానికి ఒక మంచి హెయిర్ ట్రీట్మెంట్ చూపించబోతున్నాము. దిస్ ఇస్ ఆర్ డాక్టర్ రష్మి శెట్టి. నమస్కారం అండి. ఆమె ఇంటర్నేషనల్లీ వెరీ వెల్ నోన్ అండి. షీఈస్ ఈవెన్ రీసెంట్లీ జస్ట్ కన్సల్టెడ్ ఫర్ ఫెమిరమిస్ ఇండియా ఆల్సో. అండ్ షీఈస్ అ వెల్ నోన్ ఎస్థెటిక్ అండ్ కాస్మెటిక్ ప్రాక్టీషనర్ అన్నమాట. సో మరి ముందుగా స్టార్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. షూర్ అండి, స్టార్ట్ చేద్దాం అయితే. ఎస్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే హెయిర్ అనాలిసిస్ అని చెప్తాం కదా. అది మెయిన్ గా వి జస్ట్ ఫస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ వాట్ ఈస్ ఇట్ న్యూట్రిషనలీ మేము తీసుకుంటున్నాము, తన న్యూట్రిషన్ ఇన్ ద బాడీ సరిగా ఉందా లేదా అని ఫస్ట్ అది చూస్తాం అనమాట. సో ఐరన్ లెవెల్స్ ఒకటి దే ఎఫెక్ట్ యువర్ హెయిర్ గ్రోత్, ఇంకోటి హార్మోన్ లెవెల్స్ ఒకటి హెయిర్ గ్రోత్ ని ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఒక బ్లడ్ ప్యానెల్ ఉంది మంది. ఆ బ్లడ్ ప్యానెల్ కంప్లీట్ చేసిన తర్వాత, దాని రిజల్ట్స్ చూసిన తర్వాత ఫస్ట్ ఓరల్ మెడికేషన్ ఏమైనా కావాలా అని చూస్తాము. సో ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటే డయట్ లో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఓరల్ మెడికేషన్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఆ సప్లిమెంట్స్ ఇస్తాం అనమాట. హార్మోన్స్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, తనకి ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా, అవి అన్నీ చూసిన తర్వాతనే లాస్ట్ స్టెప్ మేము ఏం చేస్తామంటే హెయిర్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇంజెక్షన్ థెరపీ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయం మేము. ఫస్ట్ బాడీ అనాలిసిస్ చేసిన తర్వాత స్పెషాలిటీ అండి ఇక్కడ. అంటే చాలా మంది డైరెక్ట్ గా ప్రొసీజర్ ట్రీట్మెంట్ అని చెప్పేస్తారు అన్నమాట. ఇక్కడ మేము అలా చేయము. ఫస్ట్ మీ బ్లడ్ అంతా అనాలిసిస్ చేసిన తర్వాత ఈ హెయిర్ ఇంజెక్షన్. అంటే వచ్చే పేషెంట్ కి అంటే న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. యూ డోంట్ హ్యావ్ టు గో అప్ టు ఇంజెక్షన్స్ అనమాట. దే మైట్ బి అ సిచ్యువేషన్ ఎక్కడ మీరు జస్ట్ సప్లిమెంట్స్ అండ్ జస్ట్ కొన్ని మెడికేషన్స్ ద్వారా యూ మైట్ సీ సమ్ చేంజెస్ అన్నమాట. కానీ కొంతమందికి అంతవరకు కూడా చేంజెస్ రావు. అప్పుడు వి మూవ్ ఆన్ టు ద హెయిర్ ఇంజెక్షన్. సో ముందుగా చేసుకొని ఓరల్ మెడికేషన్ ద్వారా సాల్వ్ అయిపోతుంది అంటే కనుక జస్ట్ అదే చేస్తారు. లేదు వెళ్ళాలి ప్రొసీజర్ చేయాలి అనుకుంటే కనుక ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. అండ్ మనది మెయిన్ ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ లో కూడా మేము యూజ్ చేసిన మెడికేషన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ టేకెన్ కేర్ ఆఫ్ బై డాక్టర్ శెట్టి అనమాట. ద కన్కాషన్ అండ్ మిక్స్చర్ అవన్నీ ఆమె తయారు చేసిన కన్కాషన్ మేము ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఆమె చేసే టెక్నిక్ కూడా చాలా యూనిక్ అండి. ఇక్కడ చాలా మంది అలాంటి టెక్నిక్ యూజ్ చేసి చేయరనమాట. సో అది కూడా మన క్లినిక్ లో కొంచెం డిఫరెన్స్. ఓకే, మరి ఫస్ట్ ఏం చేస్తామండి, ఎలా స్టార్ట్ చేస్తాం? ముందు సంయుక్త ఈ ప్రొసీజర్ ఎలా చేస్తాము అని అంటే ఒక చిన్న నీడిల్ యూస్ చేస్తాం కదా, దాని గురించి యాక్చువల్లీ ఫస్ట్ ఒక అనస్థీసియా క్రీమ్ అప్లై చేస్తాము. సో దట్ ఇట్ డజంట్ ఇరిటేట్ ద పర్సన్ అన్నమాట. సో ఈ అనస్థీసియా క్రీమ్ ఎక్కడెక్కడ మేము తక్కువ హెయిర్ లేకపోతే హెయిర్ థిన్నింగ్ చూస్తున్నామో అక్కడక్కడ అప్లై చేస్తాం. అంటే ఎక్కడైతే మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారో జస్ట్ అక్కడ మాత్రం ఏరియాస్ లో అప్లై చేస్తాం అన్నమాట. సో కొంతమందికి మెన్ స్పెషలీ చూస్తే మీరు ఇక్కడ బాల్డింగ్ ఉంటుంది, సో అక్కడ మనకి హెయిర్ గ్రోత్ కావాలంటే అక్కడ వేస్తాం అనమాట. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఫ్రంట్ లో చాలా తక్కువ ఉంది, నా హెయిర్ తిని ఇక్కడ వస్తుంది అని అంటే అక్కడ అప్లై చేసిన తర్వాత
దాని తర్వాత ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆ అనస్థీసియా క్రీమ్ అప్లై చేస్తాము. చేసిన తర్వాత 1 hour పెట్టాలండి. 1 hour అయిపోయిన తర్వాత అది వైప్ ఆఫ్ చేసేస్తాము. దాని తర్వాత ఇంజెక్షన్స్. సో 1 hour వరకు ఆ క్రీమ్ అప్లై చేసి ఉంచాలి. అవునండి. దాని తర్వాత ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇంజెక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా ఏమి ఇరిటేషన్ అవ్వకుండా ఆ క్రీమ్ అనేది ఏం పెయిన్ ఏమి ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం క్రీమ్ అప్లై చేయాలి. అవునండి. ఓకే. సో ఇప్పుడు అప్లై చేసామండి. ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడైతే 1 hour వెయిట్ చేయాలి. అవునండి. సంయుక్త ఇప్పుడు అప్లికేషన్ అయిపోయింది. వాష్ కూడా చేసేసామండి. వాష్ చేసి క్లయింట్ ఇస్ రెడీ ఫర్ ఇంజెక్షన్స్ అన్నమాట. సో మా డాక్టర్ గారు ఇంజెక్షన్స్ చేస్తారు. ఓకే. ఓకే, మరి ఇంజెక్ట్ చేసుకోవడం అయిపోయిందండి హుబియా? ఓకే. సో అంటే చాలా తక్కువ టైంలో అయిపోయింది, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. అవునండి. సో పేషెంట్ కి ఎక్కువ టైం ఇక్కడ స్పేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ ప్రైలాక్స్ అప్లై చేయడం ఒక 1 hour పడుతుంది కదండి. దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ దే వెయిట్ ఫర్. అదర్వైజ్ ద ప్రొసీజర్ ఇస్ వెరీ క్విక్ అండి. ఓకే. సో మరి ఇలా ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేమైనా ప్రొసీజర్ ఉంటుందా? దీని తర్వాత పోస్ట్ కేర్ ఒకటి మేము చెప్తామండి. ఇట్స్ బెస్ట్ కీప్ ఇది స్కాల్ప్ అంతా డ్రైగా ఉండాలి ఈ రోజంతా. సో నెక్స్ట్ డేనే వాష్ చేస్తాము. దాని ముందు ఈ రోజంతా ఏమీ అప్లై చేయకూడదు. స్కాల్ప్ అంతా డ్రై ఉండాలంటే స్వెట్టింగ్ కూడా ఎక్కువ అవ్వకూడదు కదా. సో ఏమైనా ఎక్సర్సైజ్ చేయడం కానీ, ప్లేయింగ్ టెన్నిస్ కానీ, స్విమ్మింగ్ కానీ అలాంటి దానికి వి అవాయిడ్ అనమాట ఇవాళ. ఓకే. ఓకే. సో దట్స్ వన్ మెయిన్ పోస్ట్ కేర్ దట్ ఈ ఒక్క రోజు మాత్రం స్వెట్ పడకుండా చెమట పడకుండా ఇన్ఫెక్షన్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అది అవాయిడ్ చేయాలంటే మనం స్కాల్ప్ అంతా డ్రైగా ఉంచుకోవాలి. వీరంత మట్టుకు ఎక్కువ చెమట పట్టకుండా చూసుకోవాలి. సో ఇంకేమైనా అంటే డైరెక్ట్ సన్లైట్ లోకి వెళ్ళొచ్చా, ప్రాబ్లం లేదంటారా? బట్ we don't అవాయిడ్ అని అది పర్లేదు. కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్వెట్టింగ్ వస్తుంది కదా, అలాంటి స్వెట్టింగ్ అంతా మేము అవాయిడ్ చేస్తాం. సో హెడ్ బాత్ కూడా ఈ రోజు చేయకూడదు, నెక్స్ట్ డే. ఓకే. మరి హెయిర్ కి సంబంధించి ఇంత మంచి ట్రీట్మెంట్ మాకు ఈ రోజు తెలియజేశారు. దానికి గాను ధన్యవాదాలండి. మీకు కూడా ధన్యవాదాలు. సక్లు, ఇదండి ఈనాటి సౌందర్య లహరి. మరి నేనైతే మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. చదువుకునే రోజుల్లో నేను ఒక హాస్టల్లో 2 ఏళ్ల పాటు ఉన్నానండి. ఒక్కో గదిలో 3-4 అమ్మాయిలకి వస్తే ఏర్పాటు చేస్తుంటారు అక్కడ. మా గదిలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి. రమ్య అనే ఒక అమ్మాయి చదువులో చాలా చురుగ్గా ఉండేది. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ఎప్పుడూ మొదటి బహుమతి ఆ అమ్మాయిది. బాగా చదవడమే కాకుండా స్నేహశీలు కూడా కావడంతో ఆమెకి స్నేహితులు కూడా ఉండేవారు. ఆ పిల్ల చలాకీతనానికి అసూయపడే అమ్మాయిలు కూడా 1-2 ఉండేవాళ్ళు. ఏదో ఒక మాటను అవమానపరిచో ఆ అమ్మాయిని బాధ పెట్టాలని చూసేవారు. అలాంటి బృందంలోనే ఒక అమ్మాయి చాలా దుర్మార్గమైన పని చేసిందోసారి. అదేంటో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో రకాల వంటలు మనం ఈ వంటల సందడిలో నేర్చుకుంటూ ఉంటాం కదా. మరి అలాగే ఈ రోజు కూడా ఓ చక్కటి వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రేఖ గారు. సో మరి రేఖ గారిని ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్కారం రేఖ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే. సో రేఖ గారు, ఈ రోజు మీరు పరిచయం చేయబోయే వంటకం ఏంటి? డోక్లా అండి. మరి ఈ డోక్లాకి కావాల్సిన పదార్థాలు చెప్పిస్తారా? ఓకే. ఆయిల్, అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, వంట సోడా, ఉప్పు, బఠానీ, నెయ్యి, జీలకర్ర ఆవాలు, బియ్యము, నువ్వులు, కొత్తిమీర, ఉల్లి ముక్కలు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు. ఓకే. సో డోక్లాకి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. మరి ప్రాసెస్ ఎలాగండి? ముందు 1 కప్పు శనగపప్పు, మినపప్పు, 1/2 కప్పు బియ్యం వేసి ఒక రోజు ముందు నానబెట్టాలి. ఓకే. ఏమేమి నానబెట్టాలి ఒకసారి ఇక్కడ పెట్టరా? శనగపప్పు కప్పు, మినపప్పు కప్పు అండి. ఓకే. అది కూడా 1 కప్పు. 1/2 కప్పు బియ్యం, పచ్చి బఠానీ. ఓకే. ఇది కూడా నానబెట్టాలా? అవునండి. ఓకే. నెక్స్ట్ మిక్సీకి వేసే ముందు అల్లం ముక్కలు, పచ్చి మిర్చి వేసి మిక్సీకి చేయాలండి. సో అందులోనే సాల్ట్ వేసుకోవాలా అండి? అందులో సాల్ట్. ఓకే. సాల్ట్ కూడా వేసుకోవాలి. వంట సోడా. ఓకే. మనం మిక్సీ వేసిన తర్వాత, అంటే అల్లం పచ్చిమిర్చితో మిక్సీ వేసిన తర్వాత వంట సోడా అండ్ ఉప్పు వేసుకోవాలి. సో మరి మీరు ఇవన్నీ
కలిపి మిక్స్ తీసుకొచ్చామండి. సో ఈ మిశ్రమం రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఏం చేసుకోవాలి? ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. అవునా, ఓకే. కొద్దిగా వాటర్ వేసి సో ఇడ్లీ లాగే మనం జనరల్గా ఎలా ఇడ్లీలు వేస్తామో అలాగే వేసేయాలి. ఇడ్లీ పాత్రలో నెయ్యి వేసి ఇందులో వేసి ఓకే, ఆవిరి పట్టుకుంటామా? ఆవిరి పట్టాలి 10 నిమిషాలు. ఏంటండి ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమా లేకపోతే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. స్నాక్స్ ఐటమా? స్నాక్స్ స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి ఓకే. వాటర్ వేసుకుందామని. ఓకే, సో అది పెట్టేసేయండి. వాటర్ వేసిన తర్వాత ఇది పెట్టాలి ఇందులో. ఓకే, ఎంతసేపు? 10 నిమిషాలు మగ్గాలండి. ఓకే, 10 నిమిషాల పాటు మనం ఆవిరి మీద పగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. ఓకే, సో 10 మినిట్స్ అయిపోయిందండి. చూడొచ్చండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఓకే. ఇడ్లీ రెడీ అయిపోయినట్టు. రెడీ. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ప్లేట్లో తీసుకుందామా? ప్లేట్లో తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉందండి? అవునండి, కడాయి పెట్టు. ఓకే, సో మనకి డోక్లా ఆవిరి మీద చక్కగా ఉడికిపోయాయి. సో నెక్స్ట్ మనం దీన్ని ఏమైనా తాలింపు లాగా పెట్టుకోవాలి. పోపులో వేసుకొని కొంచెం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి కట్ చేసుకోవాలా? ఫైన్. సో ఫస్ట్ అయితే నన్ను బాండి పెట్టేయమంటారా? బాండి పెట్టండి. ఓకే, స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఆయిల్ వేయాలండి. జీలకర్ర ఆవాలండి. ఓకే, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు. ఓకే, పచ్చిమిర్చి ముక్కలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనీయాలండి. ఓకే, సో ఇవి నైఫ్ ఇవ్వండి, కట్ చేసుకోవచ్చు. ఇడ్లీ కట్ చేసుకోవాలి. సో నైఫ్ తో మనం ఇడ్లీ కట్ చేసుకుంటున్నాం. చిన్న పీసెస్ చేసుకోవాలి. చిన్న పీసెస్ చేసుకోవాలండి. సో ఒక ఇడ్లీని మనం 4 పీసెస్ లాగా చేసుకోవాలి. ఓకే, కరివేపాకు. సో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా మనం ఇందులో వేసుకుంటున్నాం. కొద్దిగా సాల్ట్ అండి. ఓకే, చిటికెడు పసుపు అండి. చిటికెడు ఇంగువ. ఓకే, మనం ఒక కూరకి తాలింపు ఎలా వేస్తామో ఆల్మోస్ట్ అలాగే వేసుకోవాలి. సో తర్వాత ఈ పీసెస్ ఇందులో వేయాలండి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందా అండి? మనం ఫైనల్ గా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే,
సో సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఆనియన్స్ తో గార్నిషింగ్ చేసుకొని ఓకే నిమ్మకాయ, కొత్తిమీర. డోక్లా రెడీ అయ్యిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ష్యూర్. వేడి వేడి డోక్లా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. డోక్లాకి కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీ, బియ్యం, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వంట సోడా, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు, కొత్తిమీర, నూనె, ఆవాలు, జీలకర్ర. డోక్లా తయారు చేసుకునే విధానం: 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు బియ్యం, 1 కప్పు పచ్చి బఠానీ. ముందు రోజు రాత్రే నానపెట్టుకొని ఇవి మిక్సీ పట్టుకునే ముందు పచ్చిమిర్చి, అల్లం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్స్ లో నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్స్ లో వేసుకొని ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ మీద మరో బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకొని మనం రెడీ చేసుకున్న డోక్లాస్ ను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని తాలింపులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, కొత్తిమీరతో అందంగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే డోక్లా రెడీ. డోక్లాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా సాఫ్ట్ గా వచ్చాయండి. ఇంత సాఫ్ట్ గా ఎలా వచ్చాయి? మేబీ వంట సోడా వల్ల. వంట సోడా వేస్తాము అందులో. ఓకే ఓకే, చాలా బాగుందండి. ఇంత మంచి వంటకం మాకు పరిచయం చేసినందుకు మీకు అనూస్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ అండ్ గిఫ్ట్ వౌచర్. కంగ్రాచులేషన్స్ అండి. సకులు చూసారు కదా, రేఖా గారు పరిచయం చేసిన హెల్దీ డోక్లా. ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వచ్చా? మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి వంటకాలు మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040-2355-5540. ఈ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇదండి ఈ రోజు మన వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. హాస్టల్లో మా గదిలోనే నాతో పాటు రమ్య, ఆమె పట్ల అసూయ, అకారణ ద్వేషం ఉండే అమ్మాయి కూడా ఉండేవాళ్ళు. ఒకరోజు తన పర్సు రమ్య సూట్ కేసులో ఎవ్వరూ చూడకుండా పెట్టేసింది ఆ అమ్మాయి. ఆ తర్వాత కాసేపటికి పర్సు కనపడడం లేదంటూ గదిలో అక్కడా ఇక్కడ వెతికి చివరికి తన గదిలోనే ఎవరో తీసి ఉంటారని, అందరి సూట్ కేసులు వెతకాలని గొడవ చేసింది. మా అందరికీ చాలా అవమానంగా అనిపించింది. కానీ వార్డెన్ సమక్షంలో అందరం సూట్ కేసులు తెరిచి చూపించాం. చివరికి రమ్య సూట్ కేసులో ఆ అమ్మాయి పర్సు దొరికింది. ఏ పాపం ఎరుగని రమ్యని అందరి ముందు దోషిగా నిలబెట్టింది. రమ్య ఎంతో ఏడ్చింది. తాను దొంగని కారని, ఎవరో కావాలని ఈ పని చేసి తన మీదకు నెట్టారని వాదించింది. మాకందరికీ అసలు ఈ పని చేసింది ఎవరో అర్థమైనా సాక్ష్యాలు లేకపోవడంతో ఏమీ అనలేకపోయాం. చివరికి రమ్య ఏడుస్తూ హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి స్వాగతం. సకులు 12 to 19 ఇయర్స్ యుక్త వయసులో ఉండే పిల్లలు ఎటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి, ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి, ఎటువంటి డిసీజెస్ రాకుండా చూసుకోవాలి అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమ్ సైన్స్ కాలేజ్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. యుక్త వయసులో ఉండే పిల్లలు అంటే 12 to 19 ఇయర్స్లో ఉండే పిల్లలు వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు? ఇప్పుడు యుక్త వయసు అంటే 12 నుంచి 19 దాకా అనేది. ఈ వయసు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు చంటి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఓ సంవత్సరం లోపల మ్యాక్సిమం గ్రోత్ ఉంటుంది. అంటే ఆ ఎదుగుదల ఇంకే ఏజ్ గ్రూప్లో ఉండదన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఈ ఏజ్లోనే ఉంటుంది. మామూలుగా మనం చూస్తాం 12 to 19 ఇయర్స్ పిల్లలు ఎంత పొడుగ్గా అయిపోతారు, సడన్గా పొడుగ్గా అయిపోతారు. అంటే చూస్తుండగానే చాలా పొడుగు అయిపోతూ ఉంటారు అన్నమాట. అప్పటిదాకా పొట్టిగా ఉండే పిల్లలు ఎదుగుదల బాగా కనిపిస్తుంది. అంటే ఆ చంటి పిల్లల తర్వాత ఈ ఏజ్లో ఎదుగుదల బాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ పిల్లలకి ఎక్కువ ఆహారం అవసరం. అంటే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి సరిపడా అంటే వారికి కావాల్సిన సమతుల ఆహారం చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా వాళ్ళకి సరిగ్గా చేరకపోతే వాళ్ళకి డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి.
అంటే పోషకాహార లోపం ఆ ఏజ్లో కూడా చాలా కామన్గా ఉంటుంది. మనం అనుకుంటాం యుక్త వయసు వారే కదా పర్వాలేదు అనుకుంటాం, కానీ ఆ ఏజ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మెయిన్గా మనం ఆ ఏజ్ నుంచే చాలా పోషక విలువలు ఉండే ఫుడ్ ప్రతి ఏజ్ గ్రూప్ కూడా ఇంపార్టెంటే. ఈ ఏజ్ మరీ ఇంపార్టెంట్ మనం, ఎందుకంటే ఆ ఏజ్లో గ్రోత్ బాగా ఉంటుంది. సో ఉదాహరణకు మనకు తీసుకుంటే దాదాపు 80% పిల్లలు ఈ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు అనీమిక్గా ఉంటారు. రక్తహీనత అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలకి. అంటే వారికి సరిపడా ఆహారం దొరకకే కదా, తినక. తర్వాత ఈ పిల్లలకి ఆహారంలో చాలా అపోహలు ఉంటాయి. వాళ్ళు సరిగ్గా తినరు. ఆడపిల్లలు అయితే మేము సన్నగా ఉండాలని చెప్పేసి ఆహారం తగ్గించేస్తుంటారు. అదొక అంటే నేను సన్నగా ఉండాలి అనేది ఒక పిచ్చిలాగా మారిపోతుంది. దాంతో అసలు తినకుండా ఉండిపోతారు అన్నమాట. దీన్ని మనం అనోరెక్సియా నర్వోజా అంటాం. అలా తినకపోయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా అన్ని రకాల లోపాలు వచ్చేస్తాయి. అందంగా ఉండడం కాదు కదా, అది కాకుండా వాళ్ళకి డెఫిషియన్సీస్ అన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత నీరసం. మనం చూస్తున్నాం మేడం, ఇప్పుడు చాలా మంది పిల్లల్ని చూస్తే పిజ్జా బర్గర్ అని చెప్పి బయట జంక్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు. సో ఇంట్లో ఫుడ్ కన్నా వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో జనరల్గా పిల్లలు అనేసరికి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి ఈ ఏజ్లో? ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏ బేకరీకో వెళ్ళి అందరూ కలిసి తినాలి, పిజ్జాలని, ఈ కూల్ డ్రింక్లని, అవన్నీ ఈ అలవాట్లు బాగా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. సో ప్రతిరోజు వాళ్ళు ఇంట్లో తయారు చేసిన ఆహారం కాకుండా తల్లిదండ్రులని వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వమని, ఆ మనీతో వాళ్ళంతా ఈ బయట ఎంజాయ్ చేయడం అనేది ఎక్కువైపోతుంది. సో కానీ వీటిలో ఈ పిజ్జాలు, బర్గర్లు, బేకరీ ఫుడ్స్ అంటే దాంట్లో ఫ్యాట్ చాలా ఉంటుంది. ఇవి తినడం వలన ఏంటంటే వాళ్ళకి బాగా స్థూలకాయం, అంటే బాగా ఒబేసిటీ లాగా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎంతమంది యుక్త వయసు వాళ్ళు ఒబేసిటీ ఒక చాలా ప్రాబ్లం అయిపోయిందనమాట. ముఖ్యంగా యుక్త వయసులో ఉండే పిల్లలు తీసుకోవాల్సిన మెయిన్ ఫుడ్ ఏంటండి? సెకండ్ టైం గ్రోత్ అనమాట. ఒకవేళ ఎక్కడన్నా గ్రోత్ సరిగా లేకపోయినా ఇక్కడ క్యాచప్ చేస్తారు. సో ఈ గ్రోత్ వలన వాళ్ళకి ఆహారపు రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. బికాజ్ వాళ్ళకి ఎనర్జీ, ఇప్పుడు శక్తి ఇచ్చే ఆహారం ఎక్కువ తినాలి. అంటే ఇప్పుడు రైస్ కానీ అట్లాంటివన్నీ, రైస్ నుంచి పప్పుల నుంచి ఎనర్జీ ఎక్కువ వస్తుంది, అవి ఎక్కువ తినాలి. తర్వాత ప్రోటీన్ ఎందుకంటే మనకి బాడీ బిల్డింగ్, సెల్ నంబర్ ఎక్కువ అవుతాయి, కణాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది మామూలుగా అందరికంటే కూడా. తర్వాత ఈ విటమిన్లు, మినరల్స్, బోన్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, కాల్షియం, విటమిన్ డి, అవన్నీ కూడా ఎక్కువ అవసరం. సో ఈ ఏజ్ వాళ్ళకి మనకి ముఖ్యంగా వాళ్ళకి ఆహారంలో ఎనర్జీ, ప్రోటీన్, తర్వాత మినరల్స్లో ముఖ్యంగా కాల్షియం, ఐరన్ అనేది హిమోగ్లోబిన్ అంటే రక్తహీనత రాకుండా కాపాడుతుంది మనం. తర్వాత కాల్షియం అనేది బోన్ గ్రోత్కి, ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత విటమిన్ ఏ, విటమిన్ ఈ, తర్వాత విటమిన్ డి కాంప్లెక్స్ వైటమిన్స్, ఇవన్నీ కూడా ఆహారంలో ఉండేటట్టు చూడాలి. ఇవన్నీ ఆహారంలో ఉండాలి అంటే మనం సమతులాహారం ఇవ్వాలి వాళ్ళు. మరి ఆహారంలో ప్రతి గ్రూప్లోంచి ఫుడ్ ఇంక్లూడ్ చేయాలన్నమాట. ప్రతి గ్రూప్ అంటే ఇప్పుడు గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, తర్వాత ఆకుకూరలు, తృణధాన్యాలు, తర్వాత తృణధాన్యాలన్న, చిరుధాన్యాలన్న, ఇవన్నీ. తర్వాత కూరలు, కూరగాయలు, పళ్ళు, పాలు, మాంసాహారం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫుడ్లో తప్పకుండా ఉండాలి. పాలు అనేసరికి మెయిన్లీ కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారికి గ్రోత్ బాగా ఉంటుంది. మేము పెద్ద అయిపోయాం ఇంకా పాలు తాగం అనే పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా మేము టీ తాగుతాం, కాఫీ తాగుతాం పెద్దవాళ్ళలాగా అనే పిల్లలు ఉన్నారు. కానీ పాలు చాలా అవసరం అన్నమాట. సో వాళ్ళకి 19-20 వచ్చేదాకా కూడా పాలు తప్పకుండా ఇవ్వాలి. రాత్రి పడుకునే ముందు కూడా పాలు తాగాలి. పాలు, పెరుగు, తర్వాత పాల పదార్థాలు ఉంటాయి, ఈ పన్నీర్ అని, చీజ్ అని, ఇవన్నీ కూడా వాడుకుంటే చాలా మంచిది. తర్వాత మాంసాహారం కూడా, ఒకవేళ మాంసాహారం వాడుకుంటే ఆ రోజు పప్పు తగ్గించేయచ్చు. మేడం, 12 to 19 years పిల్లలు, యుక్త వయసులో ఉండే పిల్లలు చాలా మందిని లావుగా అయిపోయి డయాబెటీస్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. సో అటువంటి పిల్లలు ఎటువంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తే మంచిది? అంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తినడం వలన ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వచ్చినప్పుడు డయాబెటీస్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక కాంప్లికేషన్ లాగా వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా సలాడ్స్, తర్వాత హోల్ గ్రెయిన్స్, అంటే ఇప్పుడు ముడి పెసలు, మొలకెత్తించిన పెసలు, అట్లాంటివన్నీ వాళ్ళ డైట్లో, రాగులు, జొన్నలు, స్ప్రౌట్స్, ఇవన్నీ ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి వాళ్ళకి. తర్వాత
రెగ్యులారిటీ మీల్లో కొంచెం కొంచెం రోజులో ఒక 4-5 టైమ్స్ తింటే, మనం మామూలుగా 3 మీల్స్ తింటాం, 4-5 టైమ్స్ ఆరారుగా తింటే, వాళ్ళకి బాక్స్ ఇంట్లోంచి తీసుకెళ్ళి స్ప్రౌట్స్ సలాడ్స్ తినడం అలవాటు చేస్తే వాళ్ళకి కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఈ డిగ్రీ కాలేజ్లో చదివే పిల్లలు ఈ మధ్య చాలామంది చూస్తున్నాం ఇన్సులిన్ గుచ్చుకునే ఆ స్టేజ్కి కూడా వచ్చేస్తున్నారు, డయాబెటీస్ పిల్లలు. సో అది చాలా నష్టం దేశానికి. కాబట్టి వీళ్ళకి మంచి ఆహారపు అలవాట్లు నేర్పించడం అనేది ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొంచెం సహకారం చేస్తే వాళ్ళకి చాలా మంచి అలవాట్లు వస్తాయి, జబ్బులు బారిన పడకుండా ఉంటారు. డయాబెటీస్ అనేది మనకి హైదరాబాద్ క్యాపిటల్ అయిపోతుంది, డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నాం ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ దాని వెనకాల ఒబేసిటీ వస్తుంది. ఇవన్నీ జబ్బులు రాకుండా కూడా ఈ ఏజ్ గ్రూప్ని మనం చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలన్నమాట. ఓకే మేడం, 12 to 19 ఇయర్స్లో ఉండే యుక్త వయసులో ఉండే పిల్లలకి ముఖ్యంగా ఎటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డిసీజెస్ రాకుండా చూసుకోవాలి అనే విషయాన్ని మా సకులందరికీ చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఉద్యోగం చేసే మా అక్కయ్యది మరో అనుభవం. ఆమె పని బాగా చేస్తుందని, ఆఫీస్ ఫైల్స్ చక్కటి విషయ పరిజ్ఞానంతో రాయగలదని అందరూ అనేవాళ్ళు. బహుశా ఈ మెచ్చుకోళ్లు ఆమె పై అధికారికి కంటకింపుగా అనిపించినట్లున్నాయి. ఏదో ఒక వంక పెట్టి మళ్లీ మళ్లీ రాయించడం, తప్పులు రాసిందంటూ ఫైల్స్ విసిరికొట్టడం, అవమానకరంగా వ్యాఖ్యానించడం మొదలుపెట్టాడట. మా అక్కయ్య ఒక క్రమంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. తాను తెలియతక్కువ దాన్నని, తనకి సామర్థ్యం లేదని బాధపడేది. ఒక రకంగా మా అక్కయ్య పై అధికారి శాడిస్ట్ అధికారిని అర్థం చేసుకోవచ్చు. అలా శాడిస్టుల హింసకి, అవమానాలకి బలైన వాళ్ల మనసు చెదిరిపోతుంది. అది చూసి శాడిస్ట్ మనస్తత్వం కలవారు ఆనందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న స్వప్న పైడీస్ డిజైనర్ స్టూడియోకి వచ్చిందండి. అండ్ మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ స్వప్న గారు ఉన్నారు. సో స్వప్న గారు ఈ రోజు మనకి ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో అవి అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్తే ప్రశాంతి. స్వప్న గారు, ఈ రోజు మా సఖుల కోసం మీరు ఎలాంటి డిజైన్స్ పరిచయం చేయబోతున్నారండి? నేను ప్రింట్స్ పరిచయం చేస్తాను. ప్రింట్స్ అంటే నార్మల్ ప్రింట్స్ కాదు, యాసిడ్ ప్రింట్స్, డిశ్చార్జ్ ప్రింట్స్ అంటారు వీటిని. ఇవి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇది లెగ్గిన్స్ కాదు, జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఓకే, ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. పంజాబీ ఓన్లీ టాప్స్, ఓన్లీ కుర్తీస్. డన్. సో చూపిస్తారా? ఓకే, యా. సో ఫస్ట్ ఎలాంటి డిజైన్? ఫస్ట్ మీకు మల్టీ కలర్ చూపిస్తాను. చాలా లైట్ వెయిట్, చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. అండ్ ది నెట్. దీంట్లో నేను అన్ని యాసిడ్ కలర్స్, ఇవన్నీ ఇవంటే హ్యూమన్ కలర్స్ అంటారు, న్యాచురల్ కలర్స్ ఉంటాయి. ఇవి అసలు మనకి ఏ హాని చేయవు, కలర్స్ పోతాయని కూడా అలా ఏమీ ఉండదు. ప్లెయిన్ క్లాత్ మీద కలర్స్ ప్యాటర్న్స్ చేయించాను ఇలా మొత్తం కంప్లీట్ గా. ఇది కంప్లీట్ గా ట్రెండీ అన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్. దీనికి ఒక లెగ్గిన్ అని కాదు, అన్ని లెగ్గిన్స్ వేసుకోవచ్చు. ఏ జీన్స్ వేసుకున్నా ఏం కాదు, 1 పీస్ వేసుకున్నా ఏం కాదు. 1 పీస్ వేసుకున్నా, సింగిల్ పీస్. అంటే చాలా స్టైలిష్ గా అండ్ దీని ప్యాటర్న్ నాకు స్లీవ్స్ దగ్గర నచ్చింది, షోల్డర్స్ అండ్ స్లీవ్స్ చాలా బాగుంది. అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నారు కదా స్లీవ్లెస్ అని, కానీ పేరెంట్స్ ఒప్పుకోరు స్లీవ్లెస్ వేసుకోవడానికి. అది వాళ్ళకి వీళ్ళకి సంబంధం కరెక్ట్ గా ఉంటుందని స్లీవ్స్ ఇచ్చినట్టు ఇచ్చి ట్రాన్స్పరెంట్ చేశాను. సో వాళ్ళని వీళ్ళు సాటిస్ఫై చేసి ఒక డిజైనర్ కుట్టించుకునే ఫీల్ ఉంది. బాగుందండి. జస్ట్ ఒక స్లిట్ ఇచ్చేసి నార్మల్ ప్యాటర్న్ లో కుట్టారు. బట్ ఈ కలర్స్ అనేవి చాలా హైలైట్ చేస్తాయి, బ్రైట్ గా ఉండి. అండ్ దానికి నెట్ యాడ్ చేసేవారికి ఇంకా చాలా బాగుంటుంది. మంచి డిజైనర్ లుక్ వచ్చింది. వెరీ నైస్. సో ఇది మామూలుగా మనము ఇలాంటి కుర్తీస్కి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు అండి? ఏమైనా తక్కువలో వస్తాయండి, 1500. చాలా బాగుంది, వెరీ నైస్. సో నెక్స్ట్ ఎలాంటి డిజైన్ చూపిస్తాను? నెక్స్ట్ మన కలీస్ లో వర్క్స్ చూసారు కదా, నేను ప్రింటెడ్ లో చూపిస్తాను మీకు. కలీస్ డ్రెస్ ప్రింటెడ్. ఇప్పుడు కలీస్ వర్క్స్ లలో చూసారు, హెవీ ప్యాటర్న్స్ లో చూసారు. నేను కలీస్ మాత్రం ప్రింట్ లో చేశాను, డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి. నెట్ లోపల క్రేప్ వేసాను. సింపుల్ గా అండ్ చాలా డీసెంట్ గా కనపడుతుంది, చాలా డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది దీంట్లో. అది కూడా ఫుల్ ప్రింట్ కాదు, హాఫ్ ప్రింట్ వస్తుంది దీనికి. కింద హాఫ్ లో హాఫ్, అంటే ఒక ఈక్వల్ గా ఇవ్వకుండా అన్ఈక్వల్ గా ఇచ్చేసాను. అవి అన్ని ఫ్లాస్. ఈ ఫ్లాస్ అనేది ఏ సీజన్ లో వేసుకున్నా మనకు బాగుంటుంది, ఒక సీజన్ కాదు దీనికి. సో దీనికి కల్లీస్ ఎక్కువ చేయడం వల్ల ఇలా చాలా ఫాలింగ్ గా ఉంటుంది. చాలా బాగుంది. అండ్ దీనికి స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఇచ్చాను ప్రశాంతి. ఫుల్ స్లీవ్స్ కూడా ఓన్లీ ఫ్లవర్స్,
ఓకే. అంటే ఈ మధ్య వర్క్స్ అవి ఇవి అంటున్నారు కదా, నేను ఓన్లీ ఫ్లవర్స్, చాలా నీట్ గా ఉంటుంది, ఫుల్ స్లీవ్స్ కాబట్టి. ఓకే. సో పైన మనకి ఇంకా Plain. ఏం డిజైన్ Plain. అంతే. పింక్ తో మరి పైపింగ్ ఇచ్చారు. అంటే దీనికి ఏది ఇచ్చినా కానీ మళ్ళీ వర్క్ అయిపోతుంది కదా, దీని ప్రింట్ హైలైట్ చేయాలి కాబట్టి పైన సింపుల్ గా ఉంచాలి. ఓకే. అందుకే పింక్ షేడ్. యా, ఓన్లీ పింక్ పైపింగ్ లాగా ప్యాచ్ పిచ్చాను అంతే. ఓకే. చాలా బాగుంది ఇది. సో బ్యాక్ సైడ్ బ్యాక్ సింపుల్, అంటే ఇది ప్రింట్ కంటిన్యూషన్ అవుతుంది కానీ ఏముండదు. ఓకే. సో అంటే ఇప్పుడు ప్రింట్ అంటే మనకి ప్రింట్ చేంజ్ చేయిస్తారు అంతేనా దీన్ని? ఇవన్నీ ప్రింట్స్ అంటే డిశ్చార్జ్ ప్రింట్స్ అంటారు. మన హైదరాబాద్ లో ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు ఇంకా. ఓహో. యా, రీసెంట్ గా స్టార్ట్ చేసాము మేమే. అంటే ఇది మళ్ళీ వాషబుల్ అండి, దేనికి పక్కన అంటడం అలాంటివి ఏముండవు, వాషబుల్ అండి ఇవి. ఓకే. మన వాషబుల్. ఇంకోటి కొన్ని కలర్స్ మన స్కిన్ కి తాకితే అవి మనకి రియాక్షన్ వస్తుంది. ఇవి అలాంటి కలర్స్ కూడా కావు, నేచురల్ కలర్స్ అంటారు వీటిని. ఓకే. బాగుంది. సో ఇప్పుడు మన లెగ్గింగ్స్ సింపుల్ గా లెగ్గింగ్స్ దీనికి దుపట్టా కూడా వస్తుంది, దుపట్టా కూడా సింపుల్ గా వస్తుంది, ఓన్లీ ప్యాచ్ తో చిన్న ఫ్లవర్స్, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా డీసెంట్, వెరీ నైస్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ కుర్తాకి మినిమం ఎంత? సో ఈ ఇది 3,500 అవుతుంది ప్రశాంత్. యా. సో స్వప్న గారు నెక్స్ట్ ఎలాంటి డిజైన్? నెక్స్ట్ డిజైన్ ఓన్లీ కుర్తీ చూపిస్తాను మీకు. ఓన్లీ కుర్తీ. యా. ఓకే. సో ఇది కూడా మంచి కలర్ఫుల్ అన్నమాట. దీన్ని రెయిన్బో ప్యాటర్న్ అంటారు ప్రశాంతి, ఎందుకంటే రెయిన్బో లాగా అన్ని కలర్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి, లైన్స్ 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 గా ఉంటుంది మనకి. ఇది కుర్తీ చాలా బాగుంటుంది. ఇది కూడా అన్నిటి మీదకి వేసుకోవచ్చు, లెగ్గిన్స్ మీదకి అండ్ జీన్స్ మీదకి. యా యా, భలే వచ్చింది, చాలా డిఫరెంట్ గా. అండ్ ఇక్కడ కూడా నెక్ కూడా కావాలని సింపుల్ గా ఉందని చెప్పి నెక్ ఓన్లీ నెట్ తో ప్లీట్స్ ఇచ్చాను. ఓకే. ఏదైనా ఒక పార్ట్ హైలైట్ చేయాలి అని చెప్పి యా చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చాను నెట్ తోనే. అండ్ ఇది కనిపించడానికి మళ్ళీ ఒక లేస్ ఇచ్చాను చిన్న, ఎందుకంటే ఇది కాంబినేషన్ కలిసిపోతుంది కదా, సేమ్ ఈక్వల్ గా ఉండాలి అని చెప్పి చిన్న డిఫరెన్స్ కోసం ఈ లైన్ ఇచ్చాను, కట్ చేయడానికి ఇది ఇచ్చేసాను. సింపుల్ గా ఉంటుంది. సో స్లీవ్లెస్ ఇలా చాలా స్టైలిష్ గా ఉంది, ఈజీగా ఉంటుంది. స్లీవ్లెస్ అంటే స్లీవ్స్ పెట్టియచ్చు అంటే పెట్టియచ్చు, అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి లెగ్గిన్స్ జీన్స్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. బాగుందండి, వెరీ నైస్. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మేడం? ఇది 1800 వరకు పడుతుంది. 1800 వరకు. బాగుందండి. సో నెక్స్ట్ కుర్తీస్ లో ఎలాంటి డిజైన్ మాకు పరిచయం? ఇది కొంచెం వెస్టర్న్ టైప్ ఉంటుంది ప్రశాంత్. యా. వావ్. దీని యానిమల్ ప్రింట్ అంటారు అనమాట. ఈ ప్రింట్ అంతా యానిమల్ ప్రింట్. ఇది మనకంటే మన హైదరాబాద్ లో యానిమల్ ప్రింట్ ఎక్కువ ప్రిఫర్ చేయరు కాబట్టి దీంట్లోనే కొంచెం ట్రెండీగా ఫ్లవర్స్ ఇచ్చాను మళ్ళీ. ఓకే. అంటే బేసిక్ ఇది ప్రింట్ యానిమల్ ప్రింట్, ఓకే. ఫ్లవర్స్ ఇచ్చాను. మొత్తం యానిమల్ ప్రింట్ వేసుకోమన్నా వేసుకోరు, అందుకే ఫ్లవర్స్ తోని యానిమల్ ప్రింట్ మిక్స్ చేశాను. అండ్ నెక్ డిఫరెంట్ గా ఇచ్చాను, నెట్ తోని ఫాలింగ్ నెక్ అంటారు. ఇది రావడం వల్ల ఇంకొంచెం అది కూడా దీంట్లో లేని కలర్ ఇచ్చాను అనమాట. ఇది డార్క్ కదా, ఇది కొంచెం లైట్ కలర్ ఇచ్చి దీన్ని హైలైట్ చేశాను, నెక్ అనేది హైలైట్ చేశాను కంప్లీట్ గా. ఇది కూడా బాగుంటుంది, అన్నిటి మీద బాగుంటుంది. కానీ మనం మోస్ట్లీ బ్లాక్ జీన్స్ అలాంటివి అయితే చాలా బాగుంటాయి, బ్లూ జీన్స్ ఏదైనా సరే 3-4 కలర్స్ చాలా బాగుంటాయి. కానీ డిఫరెంట్ గా ఉంటుంది నిజంగా. యానిమల్ ప్రింట్ అంటే బోర్ కొట్టేస్తుంది, అసలు వేసుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. బేసిక్ అమ్మాయిలకు ఆ ఫ్లవర్స్ అంటే ఇష్టం. దీనికి కూడా స్లీవ్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. బాగుందండి, చాలా బాగుంది. సో దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు మనం? దీనికి మనకు 2 వరకు వస్తుంది. 2000. బాగుంది. సో ఇలా మన ఇష్టం. అంటే కొన్ని కస్టమైడ్ కుర్తీస్ కూడా మీరు చేస్తూ ఉంటారా? చాలా చేస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటివి ఇంట్లో ఉన్నాయి కుర్తీస్ లో? అంటే ఇలా ప్రింట్స్ చాలా ఎక్కువ నడుస్తున్నాయి ప్రస్తుతానికి ట్రెండ్స్, ఎందుకంటే అందరు బయట కాటన్స్ ఇవన్నీ నార్మల్ గా దొరుకుతాయి. ఇలాంటి ప్రింట్స్ అంటే వాళ్ళు ఒకరే వేసుకుంటారు. డిజైనర్ వేర్ అని తెలిసిపోతుంది, వీటిలో తెలిసిపోతుంది డిజైనర్ వేర్ అని. ఇంకొకరికి ఉండదు అలాంటి ప్రింట్, డిజైన్ చేయించుకుంటూనే ఉంటుంది. స్వప్న గారు ప్రింటెడ్ లో కుర్తీస్ చాలా చాలా బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి, చాలా యూనిక్ గా ఉన్నాయి. సో ఆ కుర్తీస్ ని ఈ రోజు మా సకలందరికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. మనిషి జీవనయానంలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటాడు. రకరకాల కష్టాలను, అపజయాలను, అవమానాలను ఎదుర్కొన్న వారు, ఆత్మీయులు అర్థం చేసుకునేవారు లేనివారు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతారు. తాము కోల్పోయిన వాటిని ఇతరులు పొందటం అసూయని, ఆగ్రహాన్ని తెప్పిస్తుందంటారు. అలాంటి వాళ్లలో తమని తాము నియంత్రించుకోవడం చేతగాని కొందరిలో శాడిజపు లక్షణాలు తలెత్తవచ్చు. ఈ లక్షణాలన్నీ పిల్లల్లో కూడా చూడొచ్చు. తనకేమీ హాని చేయని చీమల్ని చంపడం, తూనీగల్ని బంధించడం, పూల మొక్కల్ని పాడు చేయడం, వస్తువుల్ని పగలగొట్టడం, తోటి పిల్లల్ని కొట్టి హింసించడం, ఇలాంటి పనులకు పిల్లలు పాల్పడుతున్నప్పుడు మనం వెంటనే స్పందించాలి. జంతువుల్ని, సాటి మనుషుల్ని ప్రేమించడం ఎలాగో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లల్లో ఆ లక్షణాలని గుర్తించిన మనం నివారించగలిగితే పెద్దయ్యాక వారు శాడిస్టులు కాకుండా రక్షించగలం. ఇతర వ్యాధుల్లాగే శాడిజం అన్నది కూడా ఒక మానసిక జబ్బు.
జబ్బు చేసినప్పుడు మందు వేయడం తప్పనిసరి కదండి, ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.